ఎవరైనా స్పష్టంగా చదవగలిగితే, ఆ గడియ వచ్చినప్పుడు ఆయనను ఆయనతో కూడా అపోస్తులను పంక్తిని కూర్చుండిరి. అప్పుడు ఆయన, నేను శ్రమపడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజింపవలనని మిక్కిలి ఆశపడితిని. నెరవేరు వరకు ఇక ఎన్నడును దాని భుజింపనని మీతో చెప్పుచున్నానని వారితో చెప్పి, ఆయన గిన్నె ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, మీరు దీనిని తీసుకొని మీలో పంచుకొనుడి. ఇక మీదట దేవుని రాజ్యము వచ్చే వరకు నేను ద్రాక్షారసము త్రాగనని మీతో చెప్పుచున్నానెను. పిమ్మట ఒక రొట్టెను పట్టుకొని చెల్లించి విరిచి, నా శరీరము నన్ను జ్ఞాపకము చేసుకున్నటకు దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే తరువాత ఆయన గిన్నెయు పట్టుకొని, నా రక్తము వలనైనా క్రొత్త నిబంధన. ఆమేన్. మనము 14వ వచనం నుండి 20వ వచనం వరకు చదువుకుని ఉన్నాం. ఒక్క నిమిషం మనం ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోకి వెళ్దాం. సర్వశక్తిమంతుడా, వాక్య స్వరూపి, నీకే వందనాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ వాక్యం ధ్యానించుకోవడానికి మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు. ఇదిగో సమయాన్ని నీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. అల్పుణ్ణి అయోగ్యుని నిలబెట్టుకున్నటువంటి విధానం బట్టి నీకు వందనాలు తండ్రి. నేను మాట్లాడితే ఏమీ జరగదు, కానీ మీరు మాట్లాడితే మా జీవితాలు మారుతాయి. కాబట్టి మీ యొక్క స్వరమును వినిపింప చేయమని ప్రార్థిస్తూ ఉన్నా. నన్ను సిలువ చాటును మరుగుపరచుకోండి తండ్రి. వాక్యం వింటున్నటువంటి ప్రతి బిడ్డను కూడా మీరు బలపరచండి. వాక్యంలో ఉన్న సత్యాలు అంగీకరించగలిగే హృదయాలు మీరు దయచేయమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. సరే, అందరు ఇంకా ఇటువైపు చూస్తూ వాక్యం వినండి. ఈ సందర్భము పస్కా సమయంలో జరిగినటువంటిది. ఎక్కడ జరుగుతుంది పస్కా పండుగ అంటే, యెరూషలేములో అందరూ యూదులందరూ కూడా వచ్చారు. దేని కొరకు వచ్చారంటే పస్కా కోసమని వచ్చారు. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ పస్కాని ఏర్పాటు చేయమని, ఆ పస్కా విందు కోసం మనందరము పాల్గొనాలి అని చెప్పేసి తనతో ఉన్నటువంటి ఒక 2 శిష్యుల్ని, పేతురు, యోహాన్ ఇద్దరిని కూడా పస్కా కోసమని పంపించారు. అది లూకా సువార్తలోనే 22:8లో మనకు కనిపిస్తుంది. ఆ 12 మంది శిష్యుల్లో 2 శిష్యులు ముందుగా వెళ్ళి ప్రభువు చెప్పిన విధంగానే ఆ యొక్క వ్యక్తిని కనుగొని మేడగది మీద వారు పస్కాని ఏర్పాటు చేశారు, సిద్ధపరిచారు. ప్రభువులు వారు ఎందుకు శిష్యుల్ని ముందుగా పంపించారు? ఎందుకు తాను ఎక్కడ పస్కా ఆచరించాలో అక్కడికి వారితో కూడా కలిసి వెళ్ళలేదు అంటే, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఆయన్ని అలా వెళ్ళనివ్వల. ఏంటి ఆ పరిస్థితులు అని ఒకసారి గమనిస్తే, పస్కా పండుగ సమయంలో యూదులు వివిధ దేశాల నుంచి యెరూషలేము ప్రాంతానికి వచ్చారు. యెరూషలేం పట్టణంలో పస్కా ఆచరిస్తారు కాబట్టి అందరూ అక్కడికి వచ్చారు. ఈ సమయంలోనే ప్రధాన యాజకులు, శాస్త్రులు కూడా పన్నాంగం పొందుతున్నారు. దేనికోసం? ప్రభువుని ఎలా పట్టుకుందామా అని, ప్రభువుని ఎలా చంపుదామా అని చెప్పి వాళ్ళు పన్నాగం పండుతూ ఉన్నారు. దీనికి తోడుగా మన శిష్యుడు ఒకడు ఇస్కరియోతు యూదా కూడా ప్రయత్నాలు మొదలు పెడుతూ ఉన్నాడు. వీటన్నిటినీ గమనించిన ప్రభువు తాను వారితో పాటు వెళ్లకుండా 2 శిష్యుల్ని ముందుగా పంపించి పస్కాని ఏర్పాటు చేయమని చెప్పారు. అయితే వారందరూ కూడా ఇద్దరూ కూడా పస్కాను ఏర్పాటు చేసిన తర్వాత ప్రభువులు వారు తర్వాత ఆయన వెళ్ళి ఆ పస్కా విందులో పాల్గొన్నారు. ఈ వచనాలన్నీ కూడా మనకి 22వ అధ్యాయంలో కనిపిస్తూ ఉంటాయి. అయితే మనకు సహజంగా వచ్చే ప్రశ్న, ప్రభు భయపడుతూ ఉన్నారా ప్రధాన యాజకులకి, శాస్త్రులకి అంటే? లేదు అని చెప్పి ప్రభువే స్వయంగా సెలవిస్తూ ఉన్నారు. యోహాను సువార్త 10వ అధ్యాయము 18వ వచనం ఒక్కసారి మనం గమనించుకున్నట్లయితే అక్కడ ప్రభు అంటున్న మాట, ఎవడను నా ప్రాణమును తీసుకొనుడు, నా అంతట నేను దాన్ని
పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారము కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితిని అని. ప్రభువుని సిలువుకు అప్పగించింది ఎవరు? పేతురు కూడా ఏమంటాడంటే మీరే సిలువుకు అప్పగించారు. పౌలు అంటాడు మీరే సిలువుకు అప్పగించారు. సిలువుకి ఎవరు అప్పగించారు అంటే యూదులు, దుష్టులైన యూదులు సిలువకి అప్పగించారు. అయితే ప్రభువు సిలువకి అప్పగించటానికి వారి పాత్ర వారు పోషించారు. ఇస్కరియోతు యూదా తన పాత్ర తను పోషించాడు. అల్టిమేట్గా అంటే చిట్ట చివరిగా ఎవరి చిత్తం నెరవేరింది అంటే తండ్రి చిత్తం నెరవేరింది. కాబట్టి ప్రభువు సిలువ మీద ప్రాణం పెట్టడం కానీ, ప్రభువు సిలువకి అప్పగించబట్టం కానీ, సిలువ మీద శ్రమ పొందటం కానీ ఇవన్నీ కూడా ఎవరి ప్రణాళిక? తండ్రి అయిన దేవుని ప్రణాళిక. కాబట్టి దైవ గ్రంథంలో వాక్యము ప్రతి చోట కూడా మనకు సెలవిచ్చేది తండ్రి చిత్తం నెరవేర్చటానికే నేను వచ్చాను అని చెప్పి ప్రభువు అంటారు. తండ్రి వల్ల నేను ఆజ్ఞ పొందుకున్నాను అని చెప్పి ప్రభువు అంటారు. అంటే ప్రతిదీ కూడా ప్రణాళిక ప్రకారమే జరుగుతుంది. యెరూషలేము పట్టణంలో ఆ పస్కా పండుగ రోజున కూడా ఈ ప్రణాళిక జరుగుతుంది. ఏంటి ఆ ప్రణాళిక అంటే, యేసు ఒక 2 శిష్యుల్ని పస్కా విందు తయారు చేయమని పంపినప్పుడు ఇద్దరు వెళ్ళి ఆ ఫలానా వ్యక్తిని కలుసుకొని మేడగది మీద పస్కాని ఏర్పాటు చేశారు. తర్వాత ప్రభులు వారు ఆ పస్కాలో పాల్గొనటానికి అక్కడికి వెళ్ళారు. అయితే ప్రభువు ఆచరించబోయేటటువంటి చిట్ట చివరి పస్కా అది కదా. అదేంటి ఎలాంటి పస్కా? చిట్ట చివరి పస్కా. ప్రభు యొక్క జీవితంలో 33.5 సంవత్సరంలో ప్రతి సంవత్సరం ఈ పస్కా పండుగ జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఆయన పస్కాని ఆచరిస్తూనే వచ్చారు. అయితే దైవ గ్రంథంలో కనుక మనం చూసినట్లయితే సువార్తికులు ఏమని రాశారంటే ఇది చిట్ట చివరి పస్కా. ఎవరికి? యేసుక్రీస్తు ప్రభువుల వారికి. తాను శిలువ మీద బలిగా అర్పించుకోవాల్సిన సమయం వచ్చిందని పస్కా పండుగ నాడు, అంటే అది నిసాను మాసము 14వ రోజున శుక్రవారం మధ్యాహ్నం 3:30 ఆయన పస్కా పండుగ సమయంలో ఎక్కడ బలి అవ్వాలి? శిలువ మీద ప్రాణం పెట్టాలి. ఇది ఎవరి ఏర్పాటు అంటే దేవుని యొక్క ప్రణాళిక. కాబట్టి యోహాను 10:18 అంటారు, నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితిని. కాబట్టి ప్రభు శిలువ మీదకి ఎక్కటం అనేది దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క ప్రణాళిక. పస్కా పండుగ నాడు యెరూషలేములో కూడా అంతా ప్రణాళిక ప్రకారమే జరుగుతూ ఉంది, దేవుని చిత్త ప్రకారమే జరుగుతూ ఉంది. అయితే మనం నేర్చుకోవాల్సిన పాఠం, గమనించుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, మేడగది మీద పస్కాని ఆచరించడానికి అందరూ కూర్చున్నారు. ఎంతమంది కూర్చున్నారు? యేసుక్రీస్తు ప్రభు, ఆయనతో పాటు శిష్యులందరూ 12 మంది శిష్యులు కూడా మేడగది మీద కూర్చున్నప్పుడు ఆయన కొన్ని పనులు చేశారు. యోహాను సువార్తలో మనం గమనించినట్లయితే, లూకా సువార్తలో ఈ వచనాల్లో మనకు కనపడదు, కానీ యోహాను సువార్తలో మనం గమనించినట్లయితే ప్రభు ఏం చేశారు ఈ పస్కాని ఆచరించడానికి అనే విషయాన్ని ఒక్కసారి మనం మననం చేసుకుంటే, యూదుల సాంప్రదాయము, యూదుల యొక్క భోజనం చేసే విధానం ఎలా ఉంటుంది అంటే, ఆ బల్ల మన టేబుల్ లాగా ఉండదు. మన టేబుల్ ఎలా ఉంటుందో అలా ఉండదు. చతురస్రాకారము 4 పలకలుగా ఉండదు. ఆ బల్ల యూ షేప్లో ఉంటుంది. యూ షేప్లో బల్ల ఉంటుంది. ఆ బల్ల చుట్టూ కూడా వాళ్ళందరూ కూర్చుంటారు. ఈ మధ్యలోకి ఒకళ్ళు వచ్చి వడ్డించి వెళ్ళటానికి అనుకూలంగా ఉంటుంది. అయితే యూదులు ఎలా కూర్చుంటారు అంటే, వాళ్ళు కూర్చునే విధానం 2 కాళ్ళు వెనక్కి పెట్టి వాళ్ళు నేల మీదే కూర్చుంటారు. చేతులు బల్ల మీద పెట్టుకొని, కాళ్ళు వెనక్కి ఉంటాయి, చేతులు బల్ల మీద పెట్టుకొని వాళ్ళు భోజనానికి కూర్చున్నారు. ఇది వాళ్ళ ఆచారము, వాళ్ళు చేసే పద్ధతి అదే. మేడగది మీద బల్ల ఏర్పాటు చేయబడింది. పస్కా పశువు వధించబడింది. పస్కా మాంసము, రొట్టెలు అన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి? ఆ బల్ల మీద ఉన్నాయి. శిష్యులు 12 మంది వచ్చి కూర్చున్నారు. శిష్యులు బల్ల చుట్టూ. ప్రభులు వారు అక్కడ కొన్ని సూచనలు, కొన్ని మార్గాలు వాళ్ళకి చూపించారు. ఏం చేశారు ప్రభు అక్కడంటే, యోహాను సువార్తలో ఈ యొక్క మాట మనకు కనిపిస్తుంది. యోహాను సువార్త 13వ అధ్యాయం. మీరు ఇంటికి వెళ్తా చదువుకోండి, మనకు సమయం లేదు, తొందరగా వెళ్ళిపోతాను ముందుకి. యోహాను సువార్త 13వ అధ్యాయం గమనించినట్లయితే, ఆయన భోజన పంక్తిలో అందరూ కూర్చొని ఉన్నప్పుడు ఆయన లేచి నిలబడి తన పై వస్త్రం తీసి నడుముకి కట్టుకున్నారట. తర్వాత ఆయన
ఒక తువాలు తీసుకొని నడుముకి కట్టుకొని పై వస్త్రం తీసివేసి శిష్యుల పాదాలు కడగటం, ఒక్కొక్కరిగా కడగటం మొదలుపెట్టారు. కడగటం తర్వాత ఏం చేశారు? ఆయన వాటిని తుడిచారట. పాదాలు కడిగి తుడిచారు అని యోహాను సువార్త 13, 4, 5, 6 వచనాల్లో మనకు కనిపిస్తుంది. అయితే మరి ముఖ్యంగా మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయము, ప్రభువు శిష్యుల పాదాలు కడిగి 14వ వచనంలో ఆయన అంటూ ఉన్నారు, మీరును ఒకరి పాదములను ఒకరు కడగవలసిందే. యోహాను సువార్త 13, 14లో. కాబట్టి ఒకరి పాదములు ఒకరు కడగవలసిందే. మొట్టమొదటి విషయం బల దగ్గర మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సింది, యూ హ్యావ్ టు సరెండర్ యువర్ సెల్ఫ్. నిన్ను నీవు తగ్గించుకోవాలి. ఇది ఎవరు చెప్పిన మాదిరి? ప్రభు చెప్పిన మాదిరి. ప్రభు చేసి చూపించారు. శిష్యులకు అదే చెప్తున్నారు, మీరు ఒకరి పాదాలు ఒకరు కడగాలి. దాని భావం ఏంటి అంటే, భోజనం చేసేటప్పుడల్లా ఒకరి కాళ్ళు ఒకరు కడుక్కోమని కాదు, కానీ ఒకరికి ఒకరు లోబడి ఉండండి, తగ్గింపు స్వభావం కలిగి ఉండండి, మిమ్మల్ని మీరు హెచ్చించుకోవద్దు అనే ఒక పాఠాన్ని నేర్పుతూ ఆయన ఆ బల్ల దగ్గర ఏం చేశారంటే, ఒక రొట్టె విరిచి వారికి ఇచ్చారు. అదేవిధంగా ద్రాక్షారసం కూడా వారికి ఇచ్చారు. ఈ 2 సందర్భాల్లో, రొట్టెని ఇచ్చినప్పుడు కానీ ద్రాక్షారసం ఇచ్చినప్పుడు కానీ, రొట్టె దేనికి సాదృశ్యం అంటున్నాం మనం? ప్రభు శరీరానికి. ద్రాక్షారసం దేనికి సాదృశ్యం? ఆయన యొక్క రక్తాన్ని. ఈ 2 ఇచ్చినప్పుడు కూడా ఆయన ఒక మాట చెప్పి వీళ్ళకి శిష్యులకి ఇచ్చారట. ఏంటంటే ఆ మాట, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని, ఒకసారి అందరం చదువుదామా? దేనికోసం చేయాలి బల్ల? నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడి. ప్రభు వల్ల ఒక జ్ఞాపిక. ఏంటది? జ్ఞాపిక. ప్రభు మేడగది మీద శిష్యులతో పాటు కూర్చొని వాళ్ళ పాదాలు కడిగి వాళ్ళతో పాటు భోంచేస్తూ వాళ్ళకి రొట్టె విరిచి ఇచ్చి ద్రాక్షారసం ఇచ్చి ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని చేయండి. బల్ల దగ్గరికి వచ్చినప్పుడు మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలి అంటే, ప్రభువుని జ్ఞాపకం చేసుకోవాలి. జాగ్రత్తగా వినండి. ప్రభు ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నారు, నన్ను జ్ఞాపకం అని చెప్పి ఎందుకు అంటున్నారంటే, దీనికి ఒక విషయం మనకి ముందుగా మననం చేసుకోవాలి, నేర్చుకోవాలి. ఏంటంటే అది నిర్గమాకాండము 12వ అధ్యాయంలో పస్కా ఏ విధంగా ఆచరించాలో ప్రభులు వారు చెప్పారు కదా. యెహోవా దేవుడు ఏం చెప్పారు? పస్కాని ఎలా ఆచరించాలో చెప్పారు. ప్రభు ఇప్పుడు దేన్ని ఆచరించడానికి కూర్చున్నారు? పస్కాని ఆచరించడానికి కూర్చున్నారు. జాగ్రత్తగా విందాం. ఆ రిఫరెన్స్లు ఏమి లేవులేమా, వెనక్కి తిరగొద్దు, వాక్యం వినండి చక్కగా. నిర్గమాకాండం 12వ అధ్యాయంలో మనకి పస్కా కనిపిస్తూ ఉంది. అది యూదుల సాంప్రదాయము, యూదుల కట్టడ, దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ. ప్రభువుల వారు మరి దావీదు వంశంలో పుట్టాడు కాబట్టి, యూదయ వంశంలో యూదుడుగా పుట్టాడు కాబట్టి ఆయన పస్కాని ఆచరిస్తూ ఉన్నారు. ఈ పస్కాని ఆచరించే సమయంలో వాళ్ళు భోంచేస్తూ ప్రభు ఒక రొట్టెని తీసుకొని వాళ్ళకిచ్చి, ద్రాక్షరసం తీసుకొని వాళ్ళకిచ్చి, ఇది నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడి అని చెప్పాడు. అంతవరకు దేన్ని ఆచరిస్తూ ఉన్నారంటే పస్కాని ఆచరిస్తూ ఉన్నారు. అంటే యెహోవా దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను వాళ్ళు జ్ఞాపకం పెట్టుకున్నారు. యెహోవా దేవుడు చేయమని చెప్పాడు కాబట్టి వాళ్ళందరూ కూర్చొని పస్కాని ఆచరిస్తున్నారు. కానీ ప్రభు ఇప్పుడేమంటున్నారంటే, నన్ను జ్ఞాపకం చేసుకునడానికి దీనిని చేయుడి అని. పస్కా పండుగ లేదంటే పస్కా ఆచరణ ఒక జ్ఞాపిక ఎవరికి? యూదులందరికీ. దాన్ని బట్టే ప్రపంచంలో వాళ్ళు ఏ దేశంలో ఉన్నా కానీ, అంటే అప్పుడు చెదిరిపోయి ఉన్నారు, ఇప్పటికీ చెదిరిపోయి ఉన్నారు, ఎక్కడ ఉన్నా కానీ పస్కా పండుగ అప్పుడు ఎక్కడికి వస్తారు? వాళ్ళంతా కూడా యెరూషలేములోకి రావాల్సిందే. ఎందుకంటే అది కట్టడ, దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆజ్ఞ. దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వాళ్ళందరూ వస్తారు అక్కడికి. ప్రభువు కూడా ఆ జ్ఞాపికలో కూర్చొని శిష్యులకు ఒక నూతన నిబంధనని ఇస్తూ ఉన్నారు. ఏమిస్తున్నారు? నూతన నిబంధన. ఏంటి ఆ నూతన నిబంధన? నూతన జ్ఞాపిక ఏమిటి అంటే, అది నా శరీరాన్ని తిని నా రక్తాన్ని మీరు తాగండి. ఇది దేనికోసం చేయమంటున్నారంటే, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయండి. ప్రభు ఆచరిస్తున్నటువంటి ఆఖరి పస్కా పండుగ అది, పస్కా ఆచరణ. ఆ ఆఖరి పస్కాలో ప్రభువు
ఒక నూతన జ్ఞాపకాన్ని ఇస్తూ ఉన్నారు. హల్లెలూయా. నూతన జ్ఞాపకాన్ని ఇస్తూ ఉన్నారు. నూతన జ్ఞాపకం. ఇశ్రాయేలీయులకి, యూదులకి పాత జ్ఞాపకం ఏమిటి అంటే పస్కా పండుగ. ఆ పస్కా పండుగలో బల్ల దగ్గర ప్రభువు శిష్యులకి ఒక నూతన జ్ఞాపకాన్ని ఇస్తూ ఉన్నారు. ఈరోజు మనం కూడా బల్ల దగ్గరికి వచ్చినప్పుడు, బల్లలో చేయి వేయాలి అని అనుకున్నప్పుడు ఒక మాట తప్పనిసరిగా చదువుకుంటాం. ఏంటి ఆ మాట అంటే, ప్రభు అన్నమాట, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని చేయుడి. ఒకసారి చెప్తామా? నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని చేయుడి. ఈ జ్ఞాపిక యూదుల దగ్గర నుంచి వచ్చిన తర్వాత అది పాతదైపోయింది. ప్రభు కొత్త జ్ఞాపకాన్ని ఇస్తూ ఉన్నారు. ఏమిస్తున్నారు? కొత్త జ్ఞాపకాన్ని. జ్ఞాపకం అనే మాట చాలా విలువైనటువంటి మాట. మీలో ఎంతమంది దగ్గర చిన్నప్పుడు మీరు స్కూల్లో ఉన్నప్పుడు దిగినటువంటి ఫోటోలు ఉన్నాయి? ఎవరి దగ్గర ఉన్నాయా? స్కూల్లో చదువుతూ ఉన్నప్పుడు బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు దిగినవి ఉంటాయి కదా. వాటిని చూసినప్పుడు ఏమనిపిస్తుంది మనకి? చిన్ననాటి విషయాలు జ్ఞాపకం వస్తాయి. అంటే మీరు ఎన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతున్నారు? మీ వయసు ఎంత అయితే, అప్పుడు వయసు ఎంత అయితే అన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతారు. ఎందుకంటే దాన్ని జ్ఞాపకం చేసుకోవటానికి. అది జ్ఞాపిక. మనం ఏదైనా ఒక పరుగు పందెంలో చిన్నప్పుడు కానీ ఎప్పుడైనా కానీ మీరు పరుగు పందాల్లో కానీ లేదంటే కాలేజీలో, యూనివర్సిటీస్లో మీకు ఏదైనా ఒక మెడల్ వచ్చింది, మెమెంటో వచ్చింది అనుకోండి, దాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకుంటాం మనం? షోకేస్లో పెట్టుకుంటాం. ఎందుకు షోకేస్లో పెడుతున్నారు మీరు అంటే అది జ్ఞాపిక. అదేంటది? జ్ఞాపిక. అదేవిధంగా మీరు ఎక్కడికి వెళ్ళినా మస్కట్లకు వచ్చిన తర్వాత మనం ఒకవేళ మీరు ఫస్ట్ టైం మస్కట్ వచ్చారనుకోండి, దిగంగానే మొట్టమొదటికి ఇచ్చేసే పని ఏంటంటే మనం ఒక ఫోటో దిగి సెల్ఫీ దిగి ఎవరికి పంపిస్తాం? మన బంధువులకి, మన స్నేహితులకి, అందరికి పంపిస్తాం. ఏమని చెప్తాం వాళ్ళకి? నేను మస్కట్ వచ్చాను అని. ఏంటది ఫోటో? అర్థం ఏంటంటే జ్ఞాపిక. ఏంటో అర్థం? జ్ఞాపిక. పెద్దవాళ్ళతో, పెద్ద పెద్ద రాజకీయ నాయకులతోనో, ప్రధానమంత్రులతోనో ఎవరితోనో ఫోటో దిగుతాం కావాలని. దేనికోసం అంటే జ్ఞాపకం కోసం. ఈ జ్ఞాపకాలు చాలా మధురంగా ఉంటాయి. ఈ జ్ఞాపకాలు చాలా తీయగా ఉంటాయి. కొన్ని చేదు జ్ఞాపకాలు కూడా మన జీవితంలో ఉంటాయి. ఉంటాయి. ప్రభువు ఈ యొక్క విషయం మాట్లాడుతూ ప్రభు వల్ల ఇస్తూ అంటూ ఉన్నారు కదా. 22వ అధ్యాయము లూకా సువార్త 19వ వచనంలో ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని చేయుడి. యేసుక్రీస్తు ప్రభువు ఇప్పుడు దేన్ని జ్ఞాపకం చేసుకోమంటున్నారు? నన్ను. ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? యేసుక్రీస్తు. మన ఫోటో చూస్తే మనకి ఎలా పాత జ్ఞాపకాలు గుర్తొస్తాయో, మనం దిగినటువంటి, గెలిచినటువంటి మెడల్స్, మొమెంటోస్ చూసినప్పుడు మనకి ఎలా మన విజయాలు జ్ఞాపకం వస్తాయో, ఎప్పుడైతే ఏదైనా స్థలంలోకి వెళ్ళి ఫోటో దిగి మన దగ్గర భద్రంగా దాచిపెట్టుకుంటాం, ఎందుకంటే అది మధుర స్మృతి, జ్ఞాపకం. అది వాటిని చూసినప్పుడు మనకి ఆ మధురానుభూతులు జ్ఞాపకం వస్తాయి. ప్రభు అంటున్నారు, బల దగ్గర నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఎంతమందికి ప్రభు జ్ఞాపకం ఉన్నాడు? మీరు అనొచ్చు, అసలు మేము మర్చిపోతేనే కదా అని. ఏమనొచ్చు మీరు? అసలు మేము మర్చిపోతేనే కదా. మనకి ఒక మొమెంటో చూసినప్పుడు, లేదంటే ఒక ఫోటో చూసినప్పుడు మీ హృదయం ఉప్పొంగిపోతుంది. చిన్ననాటి ఫోటో, అప్పుడు స్నేహితులు, అప్పుడు రోజులు, చెరువులో ఈత కొట్టేది, చెరువు ఒడ్డున భోజనాలు చేసేది, మామిడికాయలు కొట్టుకొని తినేది, ఏదైనా సరే అది వచ్చినప్పుడు మనకేమనిపిస్తుంది అంటే మధురంగా అనిపిస్తుంది మన హృదయం. ప్రభు జ్ఞాపకం వచ్చినప్పుడు నీ హృదయం మధురంగా మారుతుందా? బల్ల జ్ఞాపకం వచ్చినప్పుడు నీ హృదయం మధురంగా మారుతుందా? ప్రభు అంటూ ఉన్నారు, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయండి. ప్రభు ఆచరిస్తున్నటువంటి చిట్ట చివరి పస్కా ఇది. మనకి అందించినటువంటి మొదటి సహవాసం ఏంటట? ఇది మొదటి సహవాసం. దీన్ని కమ్యూనియన్ అని పిలుస్తాం ఇంగ్లీష్లో. ప్రభు ఆఖరి పస్కా అది ప్రభువుల వారికి. కానీ ఆయన శిష్యులకి ఇచ్చినటువంటి మొట్టమొదటి కమ్యూనియన్, మొదటి సహవాసం. మెడగది మీద శిష్యులందరూ కూర్చున్నారు. ప్రభు ఈ మాట చెప్పినప్పుడు అప్పుడు ఆ రోజుల్లో ఫోటోలు లేవనుకోండి, లేదంటే పేతురు, యోహాను ఎవరొకరు ఏం చేసేవాళ్ళు? ఒక సెల్ఫీ తీసుకుని పెట్టుకునేవాళ్ళు. ఫోటోలు లేవు కదా అప్పుడు. కాబట్టి వాళ్ళందరికీ వాళ్ళ హృదయంలో ఆ జ్ఞాపకం ఉండిపోయింది.
ఈ వయసులో ఉన్నప్పుడు అంటే మన తరానికి కూడా ఒక 50 సంవత్సరాలు ఉన్న తరాలకి చిన్నప్పుడు ఫోటోలు జ్ఞాపకం ఉన్నాయి. అదే మన తండ్రుల సమయంలో వాళ్ళ చిన్నప్పుడు ఫోటోలు లేవు అప్పుడు వాళ్ళకేంటి జ్ఞాపకం? ఎప్పుడైనా ఆ స్థలానికి వెళ్ళినప్పుడు వాళ్ళ జ్ఞాపకం వచ్చేదట. మేము చిన్నప్పుడు ఇక్కడ ఈ నది దగ్గర ఈత కొట్టేవాళ్ళం, ఈ కాలువ దగ్గర ఆడుకునేవాళ్ళం, ఈ చెట్టుకు ఉయ్యాలు కట్టుకొని ఊగేవాళ్ళం. ఇవన్నీ జ్ఞాపకాలు. ఆ స్థలం చూసినప్పుడు మేడగది మీద ప్రభు శిష్యులకి ఒక మంచి జ్ఞాపకాన్ని ఇచ్చారు. హల్లెలూయా అంటున్నారు ప్రభు, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకే దీనిని చేయుడి. పస్కా పండుగ నిర్గమాకాండం 12వ అధ్యాయంలో ఉన్నటువంటి పస్కా పండుగ విడుదలకి జ్ఞాపకం. పస్కా దేనికి ఆచరించమన్నారు? మీరు ఐగుప్తు దేశం నుండి బయటికి వస్తున్నారు కాబట్టి ఏం ఆచరించాలి? పస్కాని ఆచరించాలి. యేసుక్రీస్తు ప్రభురాత్రి భోజనం అప్పుడు కూడా ఆయన నా శరీరం తిని నా రక్తాన్ని త్రాగువాడు మరణమును రుచి చూడక నిత్య జీవంలోకి ఉంటాడు. అంటే ఇది కూడా విడుదలే. దేని నుంచి విడుదల? ఇది మరణము నుంచి విడుదల. పస్కా ఐగుప్తు దేశం నుంచి బానిసత్వం నుంచి విడుదల దయచేస్తే ప్రభువు ఆ రాత్రికాల సమయంలో ప్రభురాత్రి భోజనం అప్పుడు అంటూ ఉన్నారు, మీకు ఇది విడుదల. దేని నుంచి విడుదల? మరణము నుంచి విడుదల. పస్కా పండుగ ప్రతి సంవత్సరం చేయవలసిందే, అవునా కదా? పస్కా పండుగ ఏం చేయాలి? ప్రతి సంవత్సరం చేయాల్సిందే. యూదులకి అదొక ఆజ్ఞ, కట్టడ. ప్రతి సంవత్సరం వాళ్ళు యెరూషలేము రావాల్సిందే, ఆ గొర్రెను బలివ్వాల్సిందే. కానీ క్రీస్తు ఒక్కసారి తన ప్రాణాన్ని మన కొరకు ఆయన పెట్టారు. కాబట్టి నువ్వు నేను పస్కాని వధించవలసినటువంటి అవసరం లేదు, కానీ ప్రభువుని జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరత ఉంది. ఇశ్రాయేలీయులకి పస్కా పండుగ అనేది ఒక జ్ఞాపకం. ఎందుకంటే ఇశ్రాయేలు జనాంగాన్ని ఎక్కడి నుంచి విడుదల దయచేశారు? బానిసత్వం నుండి. ఏ దేశము? ఐగుప్తు బానిసత్వం నుండి ఇశ్రాయేలీయులకు మాత్రమే విడుదల కలిగింది. ఈరోజు ప్రభువులు వారు ఆయన కాచిన రక్తము ద్వారా, ఆయన శరీరం తిని రక్తము త్రాగటం ద్వారా సర్వ మానవాళికి, ఎవరైతే ప్రభువుని నమ్ముకుంటారో, ఒమాన్ దేశస్తుడా, ఇండియా దేశస్తుడా, నల్లగా ఉన్నావా, తెల్లగా ఉన్నావా, ఆఫ్రికన్నా, ఏమీ తేడా లేదు. ఎవరైతే ఆయన నమ్ముకున్నారో, ఎవరైతే బల్లలో చేయి వేస్తున్నారో వారందరికీ విమోచన, విడుదల ప్రభు మనకి కల్పించారు. అది ఇశ్రాయేలీయులకి, ఇది సర్వమానవాళికి. హల్లెలూయా. పస్కా ఆచరించేటప్పుడు ఎలా సిద్ధపడాలో కొన్ని మాటలు మనకి నిర్గమాకాండంలో కనిపిస్తాయి. ఒక మాట చదువుకుందాం. నిర్గమాకాండం 12వ అధ్యాయము 11వ వచనం. త్వరగా మీరు దానిని తినవలసిన విధమేమనగా, లేదంటే విధానమేమనగా, రెండు కరెక్ట్ పదాలే. మీ ఏం కట్టుకోవాలంటే మొట్టమొదటిగా మీ నడుం కట్టుకొని, మీ చెప్పులు తొడుక్కొని, మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు దాని తినవలెను. చాలా అది యెహోవాకి ఏంటట? పస్కా. అయితే ఐగుప్తు దేశంలో పస్కాని ఆచరించేటప్పుడు ఎలా ఆచరించమన్నారు? స్లోగా, నిదానంగా, చక్కగా కూర్చొని తినమన్నాడా? లేదు. మీరు త్వరపడుతూ తినాలి. ఎలా త్వరపడాలి అంటున్నాడంటే, మీ చెప్పులు వేసుకొని రెడీగా ఉండాలి, మీ కర్రలు చేత్తో పట్టుకుని రెడీగా ఉండాలి, మీ నడుముకి ఏం కట్టుకోవాలి? కట్టుకొని, ఆ తువ్వాలు ఏదైనా కట్టుకొని నడుముకి సిద్ధంగా ఉండాలి. అంటే దేన్ని సూచిస్తుందంటే రెడీ టు గో, వెళ్ళటానికి, మూవ్ అవ్వటానికి సిద్ధపాటు కలిగి ఆచరించాలి. అది శారీరక సిద్ధపాటు అవసరం. దేనికి? పస్కాను ఆచరించాలంటే. కానీ మన ప్రభు బలని జ్ఞాపకం చేసుకునేటప్పుడు, ప్రభు బల ఆచరించేటప్పుడు మనకి శారీరక సిద్ధపాటు కాదు, కానీ నువ్వు తెల్లబట్టలు వేసుకున్నావా, వేసుకోలేదా అనేది ప్రాముఖ్యం కాదు, కానీ నీ హృదయము పరిశుద్ధంగా ఉండాలి. హల్లెలూయా. ఇది మానసిక సిద్ధపాటు. ఎలాంటి సిద్ధపాటు? ఇది మానసిక సిద్ధపాటు. దాన్ని బట్టే కొరింథీ పత్రికలో 11వ అధ్యాయం, మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం చూడండి ఒకసారి. ఎవరైనా నిర్గమాకాండం దగ్గర అలాగే చేపెట్టుకుని ఉండమ్మా, మళ్ళీ వెనక్కి వద్దాం. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకుని చాలు. ఇది దేని సూచిస్తుందంటే శారీరక సిద్ధపాటు వద్దు. నడుం కొట్టుకోవాల్సిన పని లేదు, చెప్పులు తొడుక్కోవాల్సిన పని లేదు, చేత్తో కర్ర పట్టుకోవాల్సిన పని లేదు, తెల్ల బట్టలతో సంబంధం లేదు, రంగు బట్టలతో సంబంధం లేదు, కానీ నిన్ను నీవు పరీక్షించుకోవాలి. హల్లెలూయా. ప్రభు వల్ల జ్ఞాపకం
ఆ జ్ఞాపకంలో శారీరక సిద్ధపాటు అవసరం. ఎలా మనల్ని మనం సిద్ధపరచుకుంటూ ఉండాలి. అదేవిధంగా పస్కా పండుగ యెహోవా దేవుడు ఇచ్చినటువంటి కట్టడ, నిబంధన. దేనికి? తరతరములకి నిబంధన. నిర్గమాకాండంలోనే 12వ అధ్యాయంలో 14వ వచనం ఏమని సెలవిస్తుంది అంటే 12:14 ప్రభు అంటాడు, కాబట్టి ఈ దినము మీకు. ఏ దినం అది? పస్కాని ఆచరించే దినం, నిసాను మాసం 14వ రోజు. ఈ దినము మీకు జ్ఞాపకార్థమైనదగును, యెహోవాకు పండుగగా దానిని ఆచరింపవలెను, తరతరములకు నిత్యమైన కట్టడిగా దానిని ఆచరించవాలి. ఇది చెప్పినటువంటి మాట ధర్మశాస్త్రంలో రాయబడింది. దేవుడు ఆచరణ అని చెప్పాడు, కట్టడ అని చెప్పాడు. కాబట్టి ఇశ్రాయేలు దాన్ని ఆచరిస్తూ ఉన్నారు. అయితే మనకేంటి కట్టడ? మనకేంటి కట్టడ? ప్రభు బల దగ్గర. ప్రభు బల ఎప్పుడు తీసుకోవాలి? ఎలా తీసుకోవాలి? వారానికి ఒకసారా? నెలకోసారా? అక్కడేముంది? ప్రతి సంవత్సరము నిసాన్ మాసము 14వ రోజు ఒక నిబంధన ఉంది. నూతన నిబంధనలో ప్రభు బల దగ్గరికి వచ్చేసరికి ఆయన మానసిక సిద్ధపాటు గురించి చెప్తూ బల్ల మీరు వారానికి తీసుకుంటారా, నెలకు తీసుకుంటారా, నెలకు 2 సార్ల ప్రాముఖ్యత కాదు, కానీ బల్ల దగ్గరికి వచ్చినప్పుడు మీ కట్టడ ఏంటంటే ఆయన మరణ పునరుద్ధానాన్ని మీరు ప్రచురణ చేయాలి. హల్లెలూయా. కొరింథీ పత్రికలోనే 11వ అధ్యాయంలోనే, ఇందా చదువుకున్న అధ్యాయంలోనే 26వ వచనంలో ప్రభు అంటూ ఉన్నారు. ఒకసారి చదువుకొని ముందుకు వెళ్ళిపోతాం త్వరతో. మీరు ఈ రొట్టెని తిని త్రాగునప్పుడెల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించెదరు. ఇది మనకి ఉన్నటువంటి కట్టడ. కాబట్టి ప్రభు బల దగ్గరికి వచ్చినప్పుడు ఇది ఒక జ్ఞాపకం. ఆ జ్ఞాపకంలో ఒక కట్టడ ఉంది. ఆ జ్ఞాపకానికి ఆచరించడానికి సిద్ధపాటు ఉంది. ఏంటి ఆ సిద్ధపాటు? మన మనస్సును సిద్ధపరచుకోవాలి. మన శరీరాన్ని కాదు, మన బట్టల్ని కాదు, మన మనస్సు సిద్ధంగా ఉండాలి. రెండోది, ఆయన మరణ పునరుద్ధానాన్ని మనం ప్రచురం చేయాలి. అంటే ప్రభు నా కోసం వచ్చాడు, ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు అని ప్రచురం చేయాలి. ఇది ప్రభు మనకిచ్చినటువంటి కట్టడ. కాబట్టి బిడ్డలారా, బల్ల ఒక జ్ఞాపకం. సిలువలో ప్రభులు వారు చేసినటువంటి ప్రాయశ్చిత్తం ఏముంటుందని? ప్రాయశ్చిత్తం అంటే తెలుసా? తెలీదా? ప్రాయశ్చిత్తం అంటే ఏంటి? ఎవరో చేసిన దానికి ఏదో ఒకటి చేసేసి బయటికి తెచ్చేయటం, దాన్ని ఏమంటాం? ప్రాయశ్చిత్తం అంటాం. తప్పు చేసాం, ఆ తప్పులోంచి బయటికి రావాలంటే ఏదో ఒక పని చేయాలి. ఆ పని చేసాం, తప్పులోంచి బయటకు వచ్చేసాం, దాన్ని ప్రాయశ్చిత్తం అంటాం. ప్రభువు మనకి సిలువలో ఆయన చేసింది ఏంటట? ప్రాయశ్చిత్తం చేసి. ఏంటి మనం చేసిన తప్పేంటి? నువ్వు పాపం చేసావు, నీ పాపాన్ని తీసివేయటానికి ఆయన రక్తాన్ని చిందించాడు. కాబట్టి ఆయన సిలువలో మన కొరకు ప్రాయశ్చిత్తం చేశాడు, మన పాపాన్ని తీసివేశాడు. ఆయన యొక్క ప్రాణత్యాగాన్ని బల దగ్గర మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవా, నా కొరకు ఎంత శ్రమ పడ్డావయ్యా, ఎలా సిలువ మోసావు, అన్ని కేజీలు బరువు ఉంటే, ఎలా గొల్గొత్తా కొండపైకి లాక్కొని వెళ్ళిపోయావు, దాన్ని మేకులు కొడితే ఎలా ఓర్చుకున్నావు, కాళ్ళకు కొట్టారు, చేతులకు కొట్టారు, మేకులు ఎలా ఓర్చుకున్నావు, అసలు అంతసేపు ఏలాడి తీస్తే గాలిలో ఊపిరి అందదు కదా నీకు, ఊపిరి పీల్చుకోవడం కష్టమే ఉంటుంది కదా, మరి ఎలా ఊపిరి పీల్చుకున్నావు, ఎలా ప్రాణం పెట్టావు, దాన్ని బల దగ్గర మనం జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. ఆయన చేసిన ప్రాణ త్యాగాన్ని బల్ల మనకి జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి ఇది జ్ఞాపకార్థమైనది. దాన్ని బట్టి ప్రభు అంటారు కదా, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయి. బల దగ్గర మనం దేన్ని జ్ఞాపకం చేసుకుంటాం? దేవా, మాకు ఆరోగ్యం ఇచ్చావు, ఆయుష్ ఇచ్చావు, మాకు మంచి ఆశీర్వాదాలు ఇచ్చావు కాదు, దేవుడు మన కొరకు చేసినటువంటి త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఆయన చేసిన ప్రాయశ్చిత్తాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. 3 విషయాలు నేను చెప్పి నేను ముగించేస్తాను. 3 ప్రాముఖ్యమైన విషయాలు బల దగ్గరికి వచ్చినప్పుడు మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సింది. మొట్టమొదటి నుంచి చెప్తున్న మాట ప్రభు ఉంటుంది, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకే దీనిని చేయండి. ఈ బలలో ఒక చారిత్రాత్మక ప్రాముఖ్యత ఉంది. ఏంటంటే అది చారిత్రాత్మక ప్రాముఖ్యత. ఏంటి చారిత్రాత్మక ప్రాముఖ్యత అంటే మనందరికీ తెలిసిందే. పులిని రొట్టెల పండుగ లేదంటే పస్కా పండుగ. పస్కా పండుగ అనేది ఒక రోజుతో ఆగిపోయేది కాదు, 7 రోజులు కంటిన్యూ అవుతుంది. దాన్ని పులియని రొట్టెల పండుగ అని చెప్పి అంట. మొట్టమొదటి రోజు ఏమంటుందని? పస్కా. పులియని రొట్టెల పండుగ ప్రభురాత్రి భోజన స్థాపనకు
ఒక చారిత్రాత్మక నేపథ్యం. ఎందుకనంటే మేడగది మీద శిష్యులు ఏర్పాటు చేసినప్పుడు దేనికోసం ఏర్పాటు చేశారు? పస్కాకి ఏర్పాటు చేశారు. కానీ ఈ పస్కా అనేది, పులిని రొట్టెల పండుగ అనేది ఒక చారిత్రాత్మక నేపథ్యం అయింది. దేనికి? ప్రభు బల్లకి జ్ఞాపకార్థంగా, ప్రభు బల్ల ప్రారంభంగా అది ఒక జ్ఞాపకార్థమైనటువంటి స్థాపనగా తయారైంది. కాబట్టి మొదటి విషయం మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. చారిత్రాత్మకం పస్కా పండుగ, కానీ ప్రభువు దాన్ని మొట్టమొదటి రోజు దాన్ని ఆచరిస్తూ, పస్కాని ఆచరిస్తూ ఇది మీకు ప్రారంభం అని చెప్తూ ఉన్నారు. అలనాడు పస్కాని ఇశ్రాయేలీయులు ఆచరించినప్పుడు ఐగుప్తు దేశంలో యెహోవా దేవుడు చెప్పిన మాట, మరణదూత వస్తుంది, ఎవరైతే పస్కాని ఆచరిస్తారో, ఎవరైతే ఆ రక్తమును వారి గుమ్మపు కమ్మెలకు రాస్తారో ఆ ఇంట్లోకి మరణదూత ప్రవేశించదు అని చెప్పారు. విడుదల కలిగింది. కాబట్టి యూదులందరూ కూడా ఏం చేస్తున్నారు? జ్ఞాపకార్థంగా ఈ పస్కాని విందును ఆచరిస్తూ ఉన్నారు. మా దేవుడు ఆయన చేసిన గొప్ప కార్యం, ఏం కార్యం చేశారు? ఆయన మరణదూతను పంపించారు. ఐగుప్తు దేశం నుంచి మాకందరికీ విడుదల ఆయన తీసుకొని వచ్చారు. ప్రభు బల దగ్గర ఆ పస్కాని ఆచరిస్తూనే ప్రభు శిష్యులతో అంటూ ఉన్నారు, మీ కొరకు చిందించబడినటువంటి నా రక్తం, కాబట్టి నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయండి. ఒక క్రొత్త చిహ్నాన్ని, క్రొత్త జ్ఞాపకాన్ని శిష్యులకి ఆయన ఇస్తూ ఉన్నారు. ప్రభు బల ఎందుకు మనం తరతరాలుగా ఆచరిస్తూ ఉన్నాం? యూదులు ఏ విధంగా అయితే ఐగుప్తు దేశం నుంచి వచ్చిన కాలం నుంచి ప్రభు బలని, పస్కాని ఆచరిస్తూ ఉన్నారో, ప్రభు ఎప్పుడైతే ఆ రాత్రికాల సమయంలో శిష్యులకు చెప్పారో, ఇప్పటికీ కూడా మనం ప్రభు బలని ఆచరిస్తూ ఉన్నాం. ఇది ఒక క్రొత్త చిహ్నాన్ని ప్రభు మనకి పస్కా రోజున ఇచ్చారు. ఇది చారిత్రాత్మకమైనటువంటి విషయం. కాబట్టి ఈ రోజుకి ప్రభు బల దగ్గర మనం ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నాం? ఆయన యొక్క త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. మనకి స్వతంత్రం ఎప్పుడు వచ్చింది ఇండియా దేశానికి? ఒక డేట్ చెప్పాలి. 47 ఆగస్టు. గ్యారంటీ కదా? ఓకే, మర్చిపోకూడదు, పక్కా. ఓకే. అయితే ఈ స్వాతంత్రం రాకముందు, అంటే ఆగస్టు 15కి ముందే, జూలై 18వ తారీఖున 1947 జూలై 18వ తారీఖున బ్రిటిష్ ప్రభుత్వము వారి యొక్క పరిపాలన అంతమైపోతూ ఉన్నట్లు, మేము ముగించేస్తున్నాం ఇంకెక్కడ అని చెప్పేసి, మీకు స్వతంత్రం ఇస్తున్నాం అని చెప్పి పార్లమెంట్లో అందరూ కూడా ఒప్పుకొని ఒక బిల్లు, ఒక చట్టం చేయడం జరిగింది. ఏం చేశారట? ఒక చట్టాన్ని చేశారు. ఎప్పుడు? జూలై 18వ తారీఖున. డేట్లు ప్రాముఖ్యం కాదనుకోండి, ఏదో చెప్తున్నాను ఇన్ఫర్మేషన్. చట్టం చేసిన తర్వాత పార్లమెంట్లో ఆమోదం పొందింది. 47 ఆగస్టు 15న మనకి స్వతంత్రం వచ్చింది. అప్పటికి మీరు ఎవరన్నా పుట్టారా? ఎవరు పుట్టలేదు. స్వతంత్రం వచ్చి మనకి దగ్గర 78 సంవత్సరాలు అయింది. ఈరోజు మనము స్వాతంత్రాన్ని అనుభవిస్తున్నాం. దేన్ని అనుభవిస్తున్నాం? స్వతంత్రాన్ని అనుభవిస్తున్నాం. స్వతంత్రం ఇచ్చినప్పుడు నువ్వు ఉన్నావా? స్వతంత్రం వచ్చినప్పుడు నువ్వు సంతకం పెట్టిన దగ్గర మనం ఉన్నామా? లేదు. అది ఒక చారిత్రాత్మక సంఘటన జరిగిపోయింది. దాని ద్వారా మనమేం అనుభవిస్తున్నామంటే దాని ఫలాల్ని నువ్వు నేను అనుభవిస్తున్నాం. హల్లెలూయా. స్వాతంత్రము వచ్చి ఇన్ని సంవత్సరాలైనా ఈరోజు నువ్వు దాన్ని జ్ఞాపకం పెట్టుకుంటున్నావు. అది ఒక చారిత్రాత్మక సంఘటన. ప్రభు శిలువ మీద ప్రాణం పెట్టి ఎన్ని సంవత్సరాలైంది? ప్రభు త్యాగం చేసి ఎన్ని సంవత్సరాలైంది శిలువ మీద అంటే దగ్గర 2000 సంవత్సరాలు అయింది అనుకుందాం. ఆయన పుట్టిన దగ్గర నుంచి క్రీస్తు శకం అన్నాం. ఆయన 33.5 సంవత్సరాల పరిచర్య చేశారని మనందరికీ బాగా తెలుసు. కాబట్టి ఆయన చనిపోయి శిలువ మీద ప్రాణం పెట్టి ఎన్ని సంవత్సరాలు అయింది అంటే దగ్గర సుమారుగా 2000 సంవత్సరాలు అయింది. కానీ ఈ రోజుకి కూడా ఆయన త్యాగాన్ని మనం చారిత్రాత్మక ప్రాముఖ్యతగా ఆయన చేసేసాడు. ఆయన మన విమోచన కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన శిలువ మీద చేసినటువంటి ప్రాయశ్చిత్తం ద్వారా మనకి విడుదల కలిగింది. మన బంధకాల నుంచి మనం విడుదల పొందుకున్నాం అని మన జీవితాల మీద ఆ ప్రభావం ఉండాలి. హల్లెలూయా. క్రైస్తవులుగా బల దగ్గరికి వచ్చినప్పుడు, బలను మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మొట్టమొదటిగా ఈ చారిత్రాత్మక ప్రాముఖ్యతను మనందరం కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి. నా కోసం చాలాసార్లు మనల్ని అడిగే ప్రశ్న ఏంటంటే, ఎప్పుడో జరిగిపోయింది అనే భావన నీకు ఉండవచ్చు. ఆ జరిగినప్పుడు ఏం జరిగిందో మనకేం తెలుసు అనే భావన నీకు ఉండవచ్చు. కానీ దేవుని యొక్క వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది,
ప్రభు ప్రాణం పెట్టడం ఒక చారిత్రాత్మకమైనటువంటి ప్రాముఖ్యత. హల్లెలూయా. ప్రతి క్రైస్తవుడు కూడా జ్ఞాపకం పెట్టుకోవాల్సినటువంటి విషయం. రెండోది, యేసుక్రీస్తు ప్రభులు వారు మనకిచ్చినటువంటి విమోచన, దాని యొక్క ప్రాముఖ్యతను మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. దేన్ని? విమోచన. చెప్పండి అందరూ ఒకసారి. విమోచన. దేని నుండి విమోచన వచ్చింది మనకి? మన పాపం నుండి, మన బంధకాల నుండి మనకి విమోచన కలిగింది. అయితే పస్కాని ఆచరించినప్పుడు ఎవరి గృహంలో వాళ్ళు పస్కాని ఆచరించారు కదా. నిర్గమాకాండం 12వ అధ్యాయం ఇంటికి వెళ్తే చదువుకోండి. ప్రతి గృహంలో కూడా ఏం ఆచరించేవాళ్ళు? వాళ్ళు పస్కా. ఎవరింట్లో వాళ్ళు గొర్రెను కోసేవాళ్ళు. అంతగా ఎక్కువగా ఉంటే పక్కింటి వాళ్ళని కలుపుకునేవాళ్ళు. కానీ అందరూ కలిసి గోషాను ప్రాంతం అంతా కలిసి ఒకచోట పస్కాని చేయలే. ఎవరింట్లో వాళ్ళు చేస్తున్నారు పస్కా. అంటే పస్కా ఆ కుటుంబానికి విడుదలను సూచిస్తుంది, ఆ గృహానికి విడుదలను అది సూచిస్తూ ఉంది. కానీ నా ప్రభు, నా రక్షకుడు, ఆయన చేసినటువంటి త్యాగం, ఆయన శిలువ మీద పెట్టినటువంటి ప్రాణము, దాని యొక్క ప్రాయశ్చిత్తం విలువ ఏంటంటే సర్వ మానవాళి అనుభవిస్తుంది. హల్లెలూయా. కాబట్టి యోహాన్ అంటాడు, బాప్తిజం ఇచ్చే యోహాన్ 1వ అధ్యాయంలో 29వ వచనంలో ప్రభువుని చూపిస్తూ, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అంటాడు. ఇప్పుడు లోక పాపాలన్నీ దేని మీద మోపబడ్డాయి? గొర్రెపిల్ల మీద మోపబడ్డాయి. ఇదే ఆ దేవుని గొర్రెపిల్ల అంటూ ఉన్నాడు ఎవడు? బాప్తిజం ఇచ్చి యోహాన్. ప్రభువుని పరిచయం చేస్తూ శిష్యులకి, ఇదిగో ఈయన చూసారా మీరు? ఈయనే ఈ లోకంలో ఉన్న పాపాలన్నీ ఆయన మీద వేసుకుని వెళ్ళేది దేవుని గొర్రెపిల్ల. ఎక్కడ బలి అవుతాడు ఈ గొర్రెపిల్ల అంటే పస్కా పండుగ రోజున, నిసాన మాసం 14వ రోజు ఆయన బలిగా అర్పించబడతాడు. హల్లెలూయా. మొత్తం ప్రపంచం జనులందరికీ, సర్వమానవాళికి వారి యొక్క పాపమును తీసివేయటానికి, వారి యొక్క శాపాన్ని తీసివేయటానికి ప్రభు ఎలా చేయబడ్డారంటే బలిగా ఆయన అర్పించబడ్డారు. హల్లెలూయా. కాబట్టి ప్రభువుని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇశ్రాయేలు ప్రజలు పస్కాని ఆచరించకపోతే వాళ్ళకి విడుదల వచ్చేది కాదు. వచ్చేదా విడుదల? వచ్చేది కాదు. పస్కా ఏ గృహంలో అయితే కోయలేదో, ఏ గృహానికైతే గుమ్మపు కమ్మెలకు ఆ రక్తము లేకుండా ఉంటుందో ఆ గృహంలోకి ఎవరు ప్రవేశిస్తారు? మరణదూత ప్రవేశిస్తారు. కాబట్టి అందరూ పస్కాని ఆచరించారు. కాబట్టి కుటుంబాలుగా విడుదల పొందుకున్నారు. ఈరోజు నా ప్రభు రక్తం చిందించాడు కాబట్టి మనందరికీ రక్షణ అనేది కలిగింది. హల్లెలూయా. ఆయన చిందించిన రక్తం ఏం చేసింది? మనకేమిచ్చిందట? రక్షణనిచ్చింది. నీకు విమోచన వచ్చింది. దేన్ని బట్టి అంటే ఆయన చేసిన త్యాగాన్ని బట్టి. అది దేవుని ప్రణాళిక. కాబట్టి విమోచన ప్రాముఖ్యతను మనందరము కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఒక చిన్న వృత్తాంతం మీకు చెప్తాను బాగా అర్థం అవటానికి. కెన్యా దేశంలో ఇది ఒక బుక్ పేరు ఉంది. అయితే మనకి ద టేల్ ఆఫ్ ద ట్రేడీ ఆక్స్కార్డ్ అనే ఒక బుక్ ఉంది. చార్లెస్ అనే ఒక వ్యక్తి రాసినటువంటి పుస్తకం. దాంట్లో ఉన్నటువంటి చిన్న సంఘటన మీకు జ్ఞాపకం చేస్తాను. 8 సంవత్సరాల పాప, కెన్యాలో జరిగిన కథ ఇది. 8 సంవత్సరాల పాప ఆడుకుంటూ ఒక గుంటలో పడిపోయింది. బురద గుంట అది, ఎక్కువ బురద నీళ్ళన్నీ ఉన్నాయి. ఎప్పుడైతే పాప పడిపోయిందో పక్కనే ఒక వృద్ధాప్యంలో ఉన్నటువంటి స్త్రీ, అంటే ఒక 60-70 సంవత్సరాలు ఉంటాయేమో, ఆ మహిళ వెంటనే ఆ పాపను రక్షించడానికి గుంటలో దిగింది. గుంటలో దిగినప్పుడు ఆ గుంటలో బ్లాక్ మాంబా అనే ఒక పాము ఉందట. నల్ల త్రాచు అంటాం కదా, అట్లాంటిది బ్లాక్ మాంబా అనే ఒక పాము. చూడలేదు, గమనించలేదు ఇద్దరు. ఆ పాప దిగింది, పాపతో పాటు ఆమె కూడా దిగింది. అయితే ఆ బురదలో ఒక విషపూరితమైన పాము తిరుగుతూ ఉండి ఆ పాము ఇద్దరిని కూడా కరిచింది. ఎవరో చూశారు, అరుపులు కేకలు విని గబాబా ఇద్దరిని బయటికి లాగారు, హాస్పిటల్కి తీసుకుని వెళ్ళిపోయారు. అయితే హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇద్దరికీ ఇచ్చారు. కానీ పాప బతికింది, ఆ వృద్ధాప్యంలో చనిపోయింది. అయితే డాక్టర్స్కి అర్థం కాలేదు ఏం జరిగింది, ఎలా జరిగిందని. దాన్ని పరిశీలన చేసినప్పుడట ఒక విషయం తెలిసిందట. ఏంటంటే అది ఈ బ్లాక్ మాంబా అనే పాము దేనికైతే కూరల్లో భయంకరమైన విషం ఉంటుందో అది ఎవరినైతే మొట్టమొదటిసారి కరుస్తుందో ఆ విషం అంతా వాళ్ళలోకి ఎక్కేస్తుందట. ఇంకా దాని దగ్గర చిందించడానికి విషమేమీ ఉండదు, తయారవడానికి సమయం పడుతుంది. ఎవరినైతే రెండోసారి కరుస్తుందో వాళ్ళకి విషమేమీ ఎక్కదు. అయితే ఆ గుంటలో ఏం జరిగిందంటే ఆ బ్లాక్ మాంబా మొట్టమొదటిసారి ఎవరిని కలిసిందంటే ఆ పెద్ద ఆవిడ్ని కలిసింది, వృద్ధాప్యంలో ఉన్న ఆవిడని కలిసింది. కాబట్టి విషం అంతా ఎవరికి వెళ్ళిపోయింది?
పెద్ద ఆవిడకి వెళ్ళిపోయింది. రెండోసారి కరిచింది చిన్నపిల్లని, కానీ ఆమెలోకి విషం రాలేదు. దీన్ని బట్టి మనకేమర్థం అవుతుందంటే లోకం చాలా భయంకరమైనది, పాపపూరితమైనది. ఈ పాపపూరితమైన లోకం మన మీదకి పగబట్టి వస్తూ ఉన్నప్పుడు అది మొట్టమొదటిసారి మనల్ని కాటు వేయకుండా ప్రభువు అడ్డుపడ్డారు. హల్లెలూయా. మొట్టమొదటి ఆ యొక్క పాపాన్ని, మన యొక్క దోషాన్ని ఎవరు తీసుకున్నారంటే ప్రభువు తీసుకున్నారు. కాబట్టి విషమంతా ఎక్కడికి వెళ్ళిపోయింది? ఇప్పుడు ప్రభువులోకి వెళ్ళిపోయింది. మనల్ని కరిచినా కానీ మనకి ఎందుకు మనం చనిపోవట్లేదు, మనం బ్రతికే ఉన్నామంటే ఇదిగో నా విమోచకుడు అడ్డుగా ఉన్నాడు. హల్లెలూయా. మన రక్షకుడు అడ్డుగా ఉన్నాడు. కాబట్టి సాతాను నిన్ను జయించట్లేదు, సాతాను నిన్ను ఓడించట్లేదు అంటే కారణం నా దేవుడు బలి చేశాడు, ఆల్రెడీ ప్రాయశ్చిత్తం చేసేసాడు. ఆయన విమోచనకి ఆయన ప్రాణాన్ని పెట్టేశాడు. కాబట్టి ఆయన చేసిన విమోచన చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అందుకే ప్రభు ఈ లోకానికి వచ్చారు. లూకాసు వార్తలో ఒక మాట ఉంది, 19వ అధ్యాయము 10వ వచనం. 19వ అధ్యాయము 10వ వచనం. నశించిన దానిని వెదికి రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చానని అతనితో చెప్పి. దేనికి వచ్చారంటే ప్రభు నశించిన దానిని వెదికి రక్షించ. మనలో ఉన్న పాపము, ఆ యొక్క పాపపు విషము మొదటగా ఎవరు తీసేసుకున్నారంటే ప్రభు తీసేసుకున్నారు. కాబట్టి నీకు విమోచన కలిగింది. మొదటిగా చారిత్రాత్మకం ప్రభు వల్ల ఆయన త్యాగం జ్ఞాపకం పెట్టుకుందాం. రెండోది విమోచన ప్రాముఖ్యం జ్ఞాపకం పెట్టుకుందాం. ఎందుకంటే నీ కొరకు నా కొరకు మొదటిగా ఆయన విషయాన్ని భరించారు, ఆయన మన పాపాన్ని ఆయన మీద వేసుకున్నారు. మూడోది చెప్పి నేను ముగిచ్చేస్తాను. ప్రభు వల్ల చారిత్రాత్మకం విమోచన ప్రాముఖ్యత ఉంది. మూడోది ప్రభు వల్ల వ్యక్తిగతమైనది. ఏంటంటే ఇది వ్యక్తిగత ప్రాముఖ్యత ఉంది. దేనిలో? ప్రభు వల్లలో. ప్రభు వల్ల ఆచరించేటప్పుడు కుటుంబాలుగా ఆచరించాలి, సంఘాలుగా ఆచరించాలని కాదు, కానీ నువ్వు దేవుడు, నువ్వు ప్రభువు, నువ్వు యేసు, మీ ఇద్దరి మధ్య ఒడంబడికది. ఏంటది? ప్రభు వల్ల. పాస్టర్ గారికి దీంట్లో సంబంధం ఏమీ లేదు. ఉందా? సంబంధం ఉందా? లేదు. ప్రభు వల్ల వ్యక్తిగతం, నీకు సంబంధించినటువంటిది. ఎందుకంటే ప్రభువు ఆయన శరీరాన్ని ఇచ్చినప్పుడు, రక్తాన్ని ఇచ్చినప్పుడు ఆయన చెప్పిన మాట ఒకటే, ఇది మీ కొరకై ఇవ్వబడిన నా శరీరం. ఎవరికి ఇచ్చారు? ఆయన శిష్యులకు ఇస్తూ అన్నారు. శిష్యులకు ఇస్తూ ఏమన్నారు? ఇది మీ కొరకై ఇవ్వబడిన నా శరీరము, మీ కొరకై చిందించబడుతున్న నా రక్తం. ఇది నూతన నిబంధన రక్తం, వ్యక్తిగతంగా ఇచ్చినటువంటిది. కాబట్టి కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో కూడా ఎప్పుడైనా విషయం ఉన్నప్పుడు నేను వివరిస్తాను. 11వ అధ్యాయంలో కూడా చాలా స్పష్టంగా వాక్యం సెలవిస్తూ ఉంది. అంతర్గతంగా, వ్యక్తిగతంగా నీవు పరీక్ష చేసుకొని దేంట్లో పాల్గొనాలి? బల్లలో. ఎందుకంటే ఈ సంఘాన్ని పరీక్ష చేయకుండా బల్లలో పాల్గొనమంటారు. ఎందుకు పక్కవాన్ని పరీక్ష చేయకూడదు అంటే బల్ల వ్యక్తిగతమైనది. మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 31వ వచనం చూద్దాం ఒకసారి త్వరగా. అయితే ఎడల తీర్పు పొందకపోదుము. చాలు. కాబట్టి ఇక్కడ ఎవరు తీర్పు తీర్చుకోవాలి? మనల్ని మనమే. ఎందుకు మనల్ని మనమే అంటున్నారు ప్రభు ఇక్కడ అంటే దానికి కారణం ఉంది. ప్రభువు ఆ యొక్క శరీరాన్ని ఇచ్చింది నీకు. కాబట్టి ప్రభు బలి ఇచ్చేటప్పుడు ఏమంటామంటే ప్రభువు నీ కొరకు నలగగొట్టబడినటువంటి శరీరము, ప్రభువు నీ కొరకు చిందించినటువంటి రక్తం. ఎంతమంది అయితే ప్రభు బలి తీసుకుంటారో అందరికీ చెప్పే మాట అదే. ఎందుకంటే ఇది సంఘానికి ఇచ్చినటువంటిది కాదు, ఒక దేశానికో ఒక రాజ్యానికో ఒక ప్రాంతానికి ఇచ్చినటువంటిది కాదు. ఇది వ్యక్తిగతం. దేవునితో నీకు ఉన్నటువంటి సంబంధం వ్యక్తిగతం, దేవునితో నీకు ఉన్నటువంటి అనుబంధం వ్యక్తిగతం. ప్రభు వల్ల జ్ఞాపకంగా నువ్వు చేస్తున్నావంటే అది వ్యక్తిగతం, నీకు సంబంధించినటువంటిది. హల్లెలూయా. కాబట్టి ప్రభువు వల్ల జ్ఞాపకము, ప్రభు వల్ల వ్యక్తిగతంగా మనకు కనిపిస్తుంది మీ కొరకు. కాబట్టి మనం ప్రభు బల దగ్గరికి వచ్చినప్పుడు వినయంతో ఉండాలి, భక్తితో ఉండాలి, నిజాయితీగా ప్రభు బలని ఆచరించాలి. ఆచరిస్తే ఏమవుతుందండి అంటే ప్రభు అనుకుంటారు వీడికి నా మీద ప్రేమ బాగా ఉంది అని ఎవరు అనుకుంటారు? ప్రభు.
క్రీస్తు మీద నీకున్న ప్రేమను వ్యక్తపరిచే విధానం ప్రభు బల్ల ప్రాముఖ్యతని జ్ఞాపకం పెట్టుకొని దాంట్లో చేయి వేయటమే. కాబట్టి క్రీస్తుని జ్ఞాపకం పెట్టుకుందాం. బల్ల ద్వారా లేదంటే బల్ల దగ్గర కూరటం ద్వారా మనందరం కూడా సిద్ధపాటు కలిగి ఉంటే వధువు సంఘంగా మనం ఎత్తబడతాం. హల్లెలూయా. ఆయన రాకడలో మనందరం కూడా వధువు సంఘంగా ఉంటాం. కాబట్టి బిడ్డలారా, బల్లలో చేయి వేయబోయే ముందు ప్రాముఖ్యమైన విషయం, బల్ల ఒక చారిత్రాత్మక ప్రాముఖ్యమైనటువంటిది, బల్ల విమోచన ప్రాముఖ్యతమైనటువంటిది, బల్ల వ్యక్తిగత ప్రాముఖ్యమైనటువంటిది. కాబట్టి బల్ల దగ్గర మనం బహు జాగ్రత్తగా వినయం విధేయత కలిగి చేయవేయాలి. హల్లెలూయా. కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. మన హృదయాలు మనం బల్ల కొరకు సిద్ధపరచుకుందాం. ఎవరైతే ప్రభు బల్లలో పాల్గొనడానికి సిద్ధపాటు కలిగి వచ్చారో దయచేసి